సీనియర్ నాయకులు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు రజితారెడ్డి గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో రజితారెడ్డి గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే టీఎస్ని కాస్త టీజీగా మార్చింది. టీఎస్పీఎస్సీ కూడా టీజీఎస్పీఎస్సీ, ఆర్టీసీ కూడా టీఎస్ఆర్టీసీ కూడా టీజీఆర్టీసీగా ఇలా చాలా మార్పులు జరిగాయి. ఇక జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న టైంలో కూడా తెలంగాణ రాష్ట్ర గేమ్ ఇప్పటివరకు అధికారికంగా ఏదీ లేదు కాబట్టి జై జై హే తెలంగాణ పాటను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేపట్టి దాన్ని రాష్ట్ర పాటగా అధికారికంగా ప్రకటించనుంది ఆ రోజు. అట్లే రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉందో ఇంతకు ముందున్న ప్రభుత్వం రూపకల్పన చేస్తుందో దాంట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ దాన్ని కూడా మారుస్తున్నాం. అది కూడా జూన్ 2నే ఆవిష్కరిస్తాం. ఇలాంటివన్నీ కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే కొన్ని మార్పులు చేసింది. అవి వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొంతవరకు వచ్చాయి. అవి ఎంతవరకు ఫైనలైజ్ అవుతాయి ఏంటి అనేది తర్వాత అంశం. కానీ ఏదైతే కాకతీయ తోరణం, చార్మినార్ ఇంతకు ముందున్న గుర్తులు వాటిని తీసేయటంపై బీఆర్ఎస్ ప్రభుత్వము విమర్శలు చేస్తూ వస్తుంది. ఇవాళ కేటీఆర్ గారు లాంటి వాళ్ళు చార్మినార్ దగ్గర నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి ఏంటి అంటే రాష్ట్ర ముద్రలో మార్పుకు సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? నమస్తే అండి. దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల్లో వీళ్ళు చేసిన పనులు ఏంటి, వీళ్ళు సాధించిన ప్రగతి ఏంటంటే ప్రజా పాలన అని చెప్పి ఏమంటారు ప్రతీకార పాలన, ప్రతీకారమే తీసుకుంటున్నారు వీళ్ళు. అంతకుమించి ఏమీ లేదు. ఇక ముందుగా ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి ఇక మనకు పనికిరాని ఏదో ఒక విషయం ముంగట వేసుకొని టైం పాస్ చేయడం 6 నెలల నుంచి పరిపాటిగా మారింది అంటే ప్రజలు అనుకుంటున్నారు, నేను అనేది కాదు ఇది. సరే, దాని గురించి మాట్లాడదాం. ఇవాళ జయ జయ హే తెలంగాణ అనే పాట రాష్ట్ర గీతంగానే ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా రాష్ట్ర గీతంగానే ఉంది. ప్రజలంతా యాక్సెప్ట్ చేసారు. ఇకపోతే తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణము రాచరిక చిహ్నం ఎట్లా అవుతుంది అనేది సీఎం గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. అది ముఖ్యంగా ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్నటువంటి దేవాలయ నిర్మాణాలు కానీ ఇవన్నీ అధికారిక చిహ్నాలు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇది ఎంత బాధాకరం అండి. కాకతీయుల కాలం నాటి దేవాలయాలు నిర్మాణాలు ఆ నైపుణ్యంతో కూడిన పనితనాన్ని ఎవ్వరు కూడా కాదనలేని విషయం. గొప్ప చరిత్ర అది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడు మన ఏలే లక్ష్మణ్ గారు రూపొందించినటువంటి తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినారు కాకతీయ కళాతోరణం ఉండటం ఈ ప్రాంతపు గంగా జమున తెహజీబ్ కు ఘన వారసత్వానికి ఇది ఒక ప్రతీక. మరి అట్లా అయితే కాకతీయులు తవ్వించిన చెరువులను కూడా గుర్తు చేస్తాడా ఆయన ముఖ్యమంత్రి గారు? వీటిని కూడా విధ్వంసం చేస్తాడా? మరి పాకాల చెరువు ఉన్నది, దాన్ని కూడా విధ్వంసం చేస్తాడా? అది రాచరిక పని చెప్పేసి మరి యునెస్కో గుర్తించింది రామప్ప కట్టడాన్ని. మరి దీన్ని కూడా చరిత్రలో లేకుండా చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఉంది, మరి దాన్ని కూడా విధ్వంసం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు అని చెప్తున్నా. ఇప్పుడు మహమ్మారి నివారణకు గుర్తుగా నిర్మించిన కుతుబ్ షాహీలు ఇప్పుడు చార్మినార్ అనేది ఒక కారుణ్యంగా చూస్తాం మనం. ప్లేగువాది నిర్మూలన జయించినందుకు దాన్ని ఒక ప్రతీకగా నిర్మించారు. 4 శతాబ్దాలు మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నది ఇన్ని రోజులు చార్మినార్ కట్టడం. మరి చార్మినార్ ను కూడా రాచరిక పానవాలని చెప్పి చూస్తుంది అంటే ఇది ఎంత ఆవేదనకు గురి చేస్తుంది అనేది ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూడండి, అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు స్వాగతం. మేము దాన్ని ఏమంటలేము. కానీ అదే పాటలో ఉంది ఇది కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగి చార్మినారంటూ ఆయన కూడా రాసిండు, ఆయన కూడా వాడిండు. మరి ఇట్లా అంత గొప్పగా రాసిన రాష్ట్ర గీతంగా అంత గొప్పగా రాసిన దాన్ని రాష్ట్ర గీతంగా తీసుకున్నప్పుడు తెలంగాణ చరిత్రకు సాక్ష్యాలైన కళాతోరణం గాని ఈ చార్మినార్ గాని తొలగించడంలో సీఎం గారి ఆలోచన విధానం ఎట్లుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆయన ఆలోచన విధానానికి, ఆయన అవగాహన రాహిత్యానికి, అతని పరిపక్వతకు అర్థం పడుతుందని మనం అనుకోవచ్చండి. ఇది మన మహోన్నత చరిత్రకు ఆనవాళ్ళు, మహోజ్వల వైభవానికి ఆనవాళ్ళు అయినటువంటి కాకతీయులు శతాబ్దాలు గడిచినా కూడా వాళ్ళ కీర్తిని మరవలేదు. మనం ఇప్పటికి కూడా జనరంజక పాలన చేసిండ్రండి కాకతీయులు. గుడులు కట్టిండ్రు, చెరువులు నిర్మించిండ్రు. వాళ్ళ కీర్తి, మన ఖ్యాతి ప్రపంచానికి చాటిన నాయకులండి వాళ్ళు. ఊరూర చెరువులు తవ్వించి, సముద్రాలు తవ్వించి, దక్కన్ భూముల్లో నీళ్లు వారించిన మనుషులండి వాళ్ళు. గొలుసుకట్టు చెరువులు నిర్మించిన గొప్పతనం అండి కాకతీయులది. వాళ్ళని దుడిపేస్తారండి. అలా
ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. నీలాంటి నియంతలు ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయినా కూడా ఇంకా విరాలు జిల్లుతుంది. కాకతీయుల వైభవం ఇంకా విరాజిల్లుతుందంటే అర్థం చేసుకోవాలి. చారిత్రక మన చార్మినార్ కాకతీయ కళాతోరణం రాచరిక మానవాళ్ళని తెలంగాణ అధికారిక చిహ్నంగా మార్పు చేస్తారనడం సీఎం గారి అవగాహన రాహిత్యం. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఇవాళ దాన్ని ఖండించాలండి. ఇలా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే అంటున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తా అని. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయలేక ఇవాళ కాకతీయ కళా వైభవాన్ని తుడిచేద్దామని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ గారు ఒంటెద్దు పోకడితో చేసింది కాదు అది ఆ లోగో. ముందుగా ఉద్యమ కాలంలోనే సోషల్ మీడియాలో ప్రజల వైపు నుంచే వచ్చింది ఆ లోగో. ఫస్ట్ ప్రజలు ప్రతిపాదించారు, తర్వాత కేసీఆర్ గారు దాన్ని స్వీకరించి దాంట్లో చార్మినార్ ని కూడా యాడ్ చేసిండండి. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ కలెక్టరేట్ ముందు కాకతీయ కళాతోరణాన్ని నిర్మించింది. మరి ఎందుకు నిర్మించింది అంటే కనీసం కాంగ్రెస్ చరిత్రన్న ముఖ్యమంత్రి తెలుసుకున్నాడా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇక్కడ నుంచి ఎందుకు తెలుసుకోవాలి? ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగిస్తాడు. మరి ఎర్రకోట రాచరిక చిహ్నమే కదండి. మరి అది కూడా అప్పటిదే కదా. మరి ఇంకా ఢిల్లీలో రోడ్ల పేర్లు కూడా ఉన్నాయి కదండి పాతవే. అక్బర్ రోడ్ అని, తుగ్లక్ రోడ్ అని, అదేంటి మన ఔరంగజేబ్ అని. మరి పేర్లు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకు? అభివృద్ధి చేయలేని వాళ్ళే కదండి పేర్లు మారుస్తారు. పేర్లు మార్చేది ఎవరండి? అభివృద్ధి శాతగాని వాళ్ళే పేర్లు మారుస్తారని వెనకట రాహుల్ గాంధీ చెప్పిండు. మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది మరి, అంటే 6వ నిజాం రాజు, మరి ఆయనను కూడా తొలగిస్తారా చెప్పాలి. ఉస్మానియా హాస్పిటల్ ఉంది, హిమాయత్ నగర్ ఉంది, హిమాయత్ సాగర్ ఉంది, ఇవన్నీ తీసేస్తాడా? మరి తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకంటాడా అండి? అంటే తెలంగాణ తల్లి అంత పేదగా కనబడన్నా వీళ్ళకు? భారతీయ సంస్కృతిలో తల్లిని గొప్పగా కీర్తించుకుంటాం. ఒక దేవత స్థానంలో పెట్టినప్పుడు కిరీటం వద్దంటాడా అండి? ఇది ఈ కుట్రలో భాగం కాదా? ప్రజల హృదయంలో నుంచి ఏం తీసేస్తాడు ఈయన? కేసీఆర్ ని తీసేస్తాడా? వారసత్వం అది. చూడండి, పని చేయమని తీసుకొచ్చి